రైట్ గా 686 లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని కంచా గచ్చిబౌలి భూములపై వటా ఫౌండేషన్ హెచ్సియు విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం భూముల్లో మార్చి 3 వరకు పనులు ఆపాలని ఆదేశించింది. ఇక కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది. ఇక కోర్టు తీర్పులకు పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని, అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. వాస్తవ నివేదిక తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం కొనసాగుతూనే ఉంది. అది ఇప్పటికే కోర్టు వరకు కూడా వెళ్ళింది. కోర్టులో ఈరోజు రెండు పక్షాలు కూడా వాదన వినిపించాయి. ప్రధానంగా ఏదైతే కంచె గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వటా ఫౌండేషన్తో పాటుగా హెచ్సియు విద్యార్థులు ఎవరుతున్నారు అందులో ఫౌండేషన్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దానిపైన రెండు పక్షాల వాదన విన్నారు. ఖచ్చితంగా వాటికి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటుంది అనే ఒక వాదన వచ్చేలాగా వాళ్ళు వాదన వినిపించారు. కానీ ప్రభుత్వం చెప్తున్న వాదనలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అది ఆ ల్యాండ్కి తెలంగాణ ఫారెస్ట్ శాఖకి ఎటువంటి సంబంధం లేదు. అది కేంద్రం పరిధిలో కాదు. ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చెందుతాయి. యూనివర్సిటీ నుంచి ఆ భూములు ఎప్పుడో పక్కెళ్ళిపోయాయని అనే కాంటెక్స్ట్ వచ్చేలాగా వాదనలు వినిపించడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మాత్రం రేపటి వరకు అక్కడ ఏదైతే పనులు జరుగుతున్నాయో మనం చూసాం, జేసీబీలతో పాటు బుల్డోజర్లు ఇవన్నీ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని ముళ్ళ కంపెనీ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. కొండలు రాళ్ళు రప్పలు మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది. అయితే ఆ పనుల్ని ఖచ్చితంగా ఆపాలి, రేపటి వరకు ఆపాలి. రేపు తర్వాత రేపటి ఆదేశాలు జారీ చేస్తూనే విచారణ కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. తెలంగాణ అటవీ శాఖకి ఒక గైడెన్స్ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరిగింది, ఆ యాక్చువల్ నివేదిక ఏంటి, ఆ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో కేంద్రానికి సమర్పించాలంటూ చాలా స్పష్టంగా కేంద్రం అటవీ శాఖని కోరింది. సో ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తుండగానే కేంద్రం కూడా స్పందించింది. సో రేపు విచారణ జరగబోతుంది. సంబంధించి ప్రభుత్వం తరపున ఏ విధంగా మళ్ళా కౌంటర్ దాఖలు చేస్తారు, అట్ ది సేమ్ టైం పిటిషన్ తరపు వాదనలు ఎటువంటి వాదనలు ఉంటాయి అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సింది. బట్ ఇది ఓవరాల్గా అయితే చాలా ప్రభుత్వం సంబంధించి అయితే ఈ భూములు అటవీ శాఖ కావచ్చు లేదంటే కేంద్రానికి సంబంధించిన అయితే కానే కావు, ప్రభుత్వానికి చెందినవి అన్నట్టుగా చాలా బలంగా చెబుతుంది. నిన్న కూడా అదేదో ఆ ల్యాండ్స్ మొత్తం 400 ఎకరాల ల్యాండ్స్ మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు పాలించినటువంటి గత ప్రభుత్వం ఏమాత్రం కూడా దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోలేదు. మేము కాపాడాము అంటే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం వైపుకి వచ్చేలాగా చర్యలు చేపట్టాము, అది బహిర్గతంగా అందరికీ చెప్పాము అనే ఒక కాంటెక్స్ట్ అయితే ప్రభుత్వం చెప్తుంది. ఒక్క ఇంచు భూమి కూడా మేము తీసుకోవట్లేదు, దానికి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా లాక్కోవట్లేదు, తీసుకోవట్లేదని డిప్యూటీ సీఎంతో పాటు మరికొంతమంది మంత్రులు శ్రీధర్బాబు, పొంగుల శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ వీళ్ళ వర్షన్ మాత్రం వేరుగా ఉంది. వటా ఫౌండేషన్ కావచ్చు లేదంటే విద్యార్థులు కావచ్చు విపక్షాలు కావచ్చు ఫౌండేషన్ మాత్రం ఖచ్చితంగా ఆ భూమిని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని లీజుకి ఇవ్వటం లేదంటే అదాని అంబానీ లాంటి వ్యక్తులకి అమ్మేందుకు ప్రయత్నించింది తప్పించి వారి ఇంటెన్షన్ మొత్తం కూడా ఆ భూములు లాక్కోవాలి, తద్వారా మనీని జనరేట్ చేయాలి, ఆ మనీని ఏదో చేసుకుందాం ఏదో తీసేసుకుందాం లాగేసుకుందాం అనే ఒక కాంటెక్స్లో ఆలోచిస్తున్నారని మాత్రం విపక్షాలు కానీ లేదంటే కొన్ని వర్గాలు ఆలోచిస్తారు. ఎవరైతే ఈ ల్యాండ్స్ గురించి ఫైట్ చేస్తున్నారో వారి యొక్క వాదన. బట్ ప్రభుత్వం మాత్రం చాలా సూటిగా స్పష్టంగా చెప్తుంది తమకు ఒక్క ఇంచు కూడా అవసరం లేదని. అది కేవలం ఎవరు పట్టించుకోకపోవటం వల్ల చాలా ఏళ్ళుగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. దానికి ఒక విముక్తి కల్పించి తాము ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చావు తప్పించి దానివల్ల ప్రభుత్వానికి పెద్దగా వచ్చే లబ్ధి ఏం లేదని కేవలం ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ల్యాండ్ మొత్తం కూడా వేరే వాళ్ళ చేతిలో ఆక్యుపై చేస్తున్నారు, ఇన్నాళ్ళ పాటు వాళ్ళ చేతిలో ఉంది, కానీ ఇప్పటి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడం కోసమే చర్యలు తీసుకున్నామని చెబుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ కాంటెక్స్ట్ మొత్తం ఒక ఫైట్ తలపిస్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిపైన రియాక్ట్ అవటం కానీ అట్ ది సేమ్ టైం విపక్షాలుగా లేదంటే దాన్ని భూముల గురించి పోరాటం చేస్తున్న వ్యక్తులు కావచ్చు నేర పోరాటం చేయడం కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్సి వివాదం మాత్రం మరొక లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టద్దంటూ తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నా ఆ పని చేశామని సీఎం రేవంత్ అన్నారు. స్థానిక సంస్థలు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. జనాభా తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే తేల్చి చెప్పాయని తెలిపారు. ఇక దీంతో జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ ఏదైతుందో బీసీ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిందని చెప్తుంది. అందులో భావనే బీసీ ఎమ్మెల్యేలు అంతా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇలా ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నాకు దిగిన పరిస్థితుంది. దానిలో భావన ఎందుకంటే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించాలంటే కూడా పూర్తి స్థాయిలో బీసీలకు అందరూ కూడా రాజకీయ చైతన్యంలో కావచ్చు, రాజకీయ చట్టసభలో కావచ్చు, అది విద్య, వైద్యం అనేక రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే తప్పకుండా ఆ రిజర్వేషన్ అమలు చేయాలి. అది 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో తెలంగాణ అమలు కావాలంటే అది కేంద్ర ప్రభుత్వంలో బిల్లు ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించిన తర్వాత అది అమలుకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టే ఆమోదించడం కూడా జరిగింది. అయితే కేంద్ర స్థాయిలో ఢిల్లీలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకొచ్చి ఆమోదిస్తేనే అది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి దాన్ని అమలు చేయడం దిశగానే ఇవాళ ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. దానిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో ధర్నా పిలిపించింది. అయితే కీలక నేతలంతా ఎవరైతే బీసీ నేతలంతా కూడా పెద్ద మొత్తంలో ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నాకు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత బీసీ కులగణకు సంబంధించి రిజర్వేషన్ తీసుకొస్తున్న సందర్భంలో నాకు ఎంత పొలిటికల్ ఒత్తిడి ఉన్నా కూడా నేను దానికి ఎక్కడ కూడా వెనక దగ్గరకుండా ప్రజలకు ఒక మాట ఇచ్చాను. బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్ చేస్తానని మాట ఇచ్చిన కాబట్టి దానికి కట్టుబడి నేను చేస్తానని చెప్పి సీఎం హాట్ కామెంట్ చేయడం జరిగింది ఢిల్లీలో. అయితే ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది, మనం ఎప్పుడో నుంచి కూడా మాట ఇచ్చాం, ఆ మాటకు కట్టుబడి మనం రిజర్వేషన్ చేయాలి, తప్పకుండా బీసీలకు న్యాయం చేసే విషయంగా ప్రభుత్వం ముందు చూపుతోటి ముందుకెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి దీని క్రైటీరియానే దీని ఆధారంగా రేపు రిజర్వేషన్ ప్రకారమే సర్పంచ్ ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా స్థానిక సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలకు ఎన్నికలు కావచ్చు, అన్ని కూడా దీనికే క్రైటీరియా. ఎందుకంటే 42% రిజర్వేషన్ ప్రామాణికం కాబోతుంది. దాని ప్రాతిపదికన ఇవాళ అన్ని కూడా రాజకీయ పరీక్షలు దీనికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని చుట్టూ అంత రాజకీయ కోణం అంతా తిరుగుతున్న పరిస్థితి. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడింది. దానికోసమే తప్పకుండా ప్రభుత్వం దానిపై ఫోకస్ చేసింది. తప్పకుండా అది ఇచ్చే దిశగానే ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్తాను జరిగింది. దాని భావన ఒకసారి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చినా, ఒకసారి మాట ఇచ్చినా వెనుక తగ్గేది లేదు. ఆ నేతృత్వంలో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రనేతలు దాన్ని కట్టుబడిందని చెప్పడం జరుగుతుంది. దానిలో భావన రేపు కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసే విధంగా, దీన్ని ఆమోదించే విధంగా మెడలు ఉంచుతాం, తప్పకుండా దానిపై ఫైట్ చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో నిజంగానే రేపు కనుక కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదించిన తర్వాత రాష్ట్రంలో తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, తప్పకుండా బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడే రేపు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేసేలాగా నేతలకు కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని సూచించారు. అంతేకాకుండా బహిరంగ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్న వేళ ఒక్కో నియోజకవర్గం నుంచి 1,00,000 మందికి తగ్గకుండా సభకు జన సమీకరణ చేయాలని నేతలకు కేసీఆర్ తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇప్పటికే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు ముస్తాబవుతున్నారు. వరంగల్లో నిర్వహించే సభా వేదికగా మారింది. ఇప్పటికే నియోజకవర్గాలతో పాటు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ బిజీగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ తన వంతు ప్రయత్నంగా భాగంగా ఈరోజు అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులతో పాటు ప్రతి ఒక్క సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలను సైతం నిర్వహించారు. ఏదైతే దిశానిర్దేశం సైతం ఇచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఎందుకంటే ఈ నెల 27న నిర్వహించే ప్లీనరీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అటు పార్టీ నాయకత్వంతో పాటు ప్రతి ఒక్కరు జిల్లాకు సంబంధించిన శ్రేణులు కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం ఇచ్చారు. ఇందులో భాగంగా ఏదైతే 27న జరిగే సన్నాహక సమావేశంతో పాటు ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగానే ముందుకు పోతుంది. సుమారు 1,00,000 మందిని తీసుకురావాలని చెప్పేసి, సభకు తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ అటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే పార్టీతో పాటు పార్టీని పూర్వభావం తెచ్చే దిశగానే ఈరోజు ఈ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క 1,00,000 మందితో పాటు ఆ జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్కరు
పార్టీ జన సమీకరణ తెచ్చే దిశగానే ముందుకు పోవాలని చెప్పారు. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించే దిశగానే ఈరోజు వరంగల్ ఒక వేదికగా చూస్తుంటే అటు పార్టీ దిశానిర్దేశంతో పాటు పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగానే ఈ యొక్క సభ ఒక మంచి ఉద్దేశాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ శ్రేణులతో పాటు పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు ఒకవైపు బాధ్యతలు అప్పగిస్తూ ఏదైతే పూర్తి స్థాయిలో సభను విజయవంతం చేసే దిశగానే నిర్వహించే సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులతో పాటు స్థానికులు. ఇందులో భాగంగా ఈ అంశాల్లో భాగంగా బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ దిశానిర్దేశంతో పాటు పార్టీ పూర్వవైభవే అడుగులు వేసే దిశగానే ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఇటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన ఎర్రవెల్లి సమావేశంలో అనేక కీలక అంశాలు సైతం చర్చించడం జరిగింది. ఎందుకంటే 27న నిర్వహించే సభకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగానే ముందుకు పోవాలని చెప్పేసి అటు ప్రస్తుతం ఈ సభకు ఏదైతే జన సమీకరణతో పాటు వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఎట్లా ఉన్నాయి దాన్ని నివరపోతూ ఈ రోజు ధీటుగా దీంట్లో సభలో అనేక దిశానిర్దేశం ఇచ్చే కార్యక్రమం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేతకాని హామీలతో ఈ రోజు అనేక ఇబ్బందులు పాలు చేసింది కాబట్టి ఈ సభలో ప్రత్యేక అంశాలు సైతం చర్చించి ప్రజలకు వివరించే దిశగానే సభ ఒక మంచి వేదిక. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా పోలీసులు మూడోసారి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో కాకాని నివాసానికి వెళ్లిన కావలి డీఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాకాని ఇంట్లో లేరని చెప్పడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఇక అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ కాకాని విచారణకు రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్. వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు విషయంలో అనేక ట్విస్టులు టర్నులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మూడోసారి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైదరాబాద్లోని శ్రీనగర్ నివాసంలో ఆయన నేరుగా వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. పొదలకూరుకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఆయన A4గా ఉన్నారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో ఒక రుస్తుమైన మైన్ల అక్రమంగా మైనింగ్ నిర్వహించారు, రవాణా చేశారు, అలాగే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు నెల్లూరుకు సంబంధించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు. దీనిలో ముఖ్యంగా మనుబోలు ఎస్ఐ కావచ్చు, అలాగే కావలికి చెందిన ఒక సిఐ ఇద్దరు కూడా ప్రత్యేక బృందాలుగా హైదరాబాద్ వెళ్లారు. నేరుగా కూడా హైదరాబాద్లోని శ్రీనగర్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇది మూడోసారి నోటీసులు అందించడం. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు కాకాని గోవర్ధన్ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో నేరుగా ఇంటికే నోటీసులు అందించడం జరిగింది. ఇదే క్రమంలో కూడా రెండోసారి నోటీసులు అయితే హైదరాబాద్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో ఆయన సోదరులు బంధువుల ఇంటికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి చేతికే పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పి మనకు కొంత సమాచారం ఉంది. దీంట్లో ఈ కేసు పూర్వపరాలు చూసుకుంటే కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారైపోయారు, కాకాని గోవర్ధన్ రెడ్డి కనిపించలేదు అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా కూడా అనేక మందితో సోషల్ మీడియాలో కావచ్చు మాట్లాడడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని, తాను ఎక్కడా దాక్కోలేదని, తనకి హైదరాబాద్లో కూడా సొంత నివాసం ఉందని, ఈ నివాసంలో తన దగ్గర బంధువులకు సంబంధించిన ఒక కార్యక్రమం శుభకార్యం ఉందని, ఈ శుభకార్యం కోసమే తాను హైదరాబాద్ వెళ్ళాలని, తాను ఖచ్చితంగా గురువారం అంటే రేపు నెల్లూరుకు వస్తానని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే తన బెయిల్ పిటిషన్కి సంబంధించి ముందస్తు బెయిల్ కావచ్చు, అలాగే కాస్ట్ పిటిషన్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఈ వాదోపవాదాలు కూడా జరిగిన పరిస్థితి. కానీ వాదోపవాదాలు విన్న తర్వాత కాకానికి ముందస్తు బెయిల్ అయితే నిరాకరించడం జరిగింది కోర్టు. కానీ 2 రోజుల తర్వాత విచారణ వాయిదా వేయడం జరిగింది. అంటే రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి రేపు విచారణ జరగనుంది హైకోర్టులో. సో ఈ విచారణ చూసుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరతారా, లేదా ఆ విచారణతో సంబంధం లేకుండా బెయిల్ పిటిషన్తో సంబంధం లేకుండా నేరుగా కూడా నెల్లూరుకు వస్తాను, ఖచ్చితంగా కూడా ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, ఏదైనా సరే తనకి తప్పులు చేసినప్పుడు కేసులు పెట్టడం వేరు, ప్రభుత్వం ఖచ్చితంగా తనని
అరెస్ట్ చేయాలనే మోటివ్తోనే, అరెస్ట్ చేయాలనే ఇంటెన్షన్తోనే నేరుగా కూడా ప్రయత్నిస్తున్న సమయంలో తాను ఏ తప్పు చేయకుండా, ఏ సంబంధం లేకుండా ఖచ్చితంగా జైలుకి అయితే పంపిస్తారని చెప్పి తనకి తెలుస్తుందని చెప్పి ఈ కేసులే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదు చేయడంటే ఒకవేళ బెయిల్ వస్తే కాకాని గోవర్ధన్ బయటికి రాకుండా ఉండేందుకు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది 2 రోజుల క్రితమే. అలాగే మరో 8 కేసులు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కాకాని స్వయంగా చెప్పడం జరిగింది. ఇది కాక ఈ రోజు ఈ కేసులో ఏదైతే అక్రమ మైనింగ్ కేసులో A1గా ఉన్న పేర్ని శ్యాంప్రసాద్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరులో. ఈ సందర్భంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మొదట గతంలో ఎవరైతే శ్రీనివాస్ మైనింగ్ టీడీకి సంబంధించిన శ్రీనివాస్ అయితే పర్టికులర్గా వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి ఇద్దరి మీద మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. వారి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజకీయ కక్ష కారణంగానే తన పేరు A1 గాను, కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గాను, ఇలాగే రాజకీయ కక్ష అనేక పేర్లు కూడా చేరింది. టీడీపీకి సంబంధించిన కృష్ణరాజు అక్రమ మైనింగ్ చేస్తున్నా కూడా అతను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అలాగే అతను ఎందుకు నోటీసులు అని చెప్పి ఆయన చేయడం జరిగింది. మొత్తం మీద అక్రమ కేసా లేదా సక్రమ కేసు ఎన్ని పక్కన పెడితే కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతారా లేదా, లేదంటే విచారణకు హాజరుగా ఉంటే పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ట్విస్టులు అయితే ఈ కేసులో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.